ప్రేక్షకులందరికీ నమస్కారం. 2025 సంవత్సరం జూలై నెల రాశి ఫలాల్లో మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది, అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే మిథున రాశి వారికి జూలై నెలలో సగటు ఫలితాలని పొందుతారు. అలాగే వృత్తి గృహానికి అధిపతి ఈ నెలలో 4వ ఇంట్లో ఉంటాడు. అయితే బృహస్పతి ఈ నెలలో రాహు యొక్క అర్ధ నక్షత్రంలో ఉంటాడు. అటువంటి పరిస్థితుల్లో ప్రజలు కొన్ని గొప్ప ఫలితాలని ఆశించవచ్చు మరియు మీ పని కోసం ప్రయాణించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. జూలై నెలలో మిథున రాశి వారు తమ కుటుంబ జీవితంలో ఫలితాలను పొందే అవకాశం ఉంది. 2వ ఇంట్లో బుధ సంచారం కుటుంబ సభ్యులతో మంచి చర్చలతో అనుకూలమైన సంబంధాలని కొనసాగించడానికి ప్రయత్నిస్తుంది. మనుషుల మనస్సులో ఏదైనా ఉంటే దాన్ని ఒకరికొకరు నిజాయితీగా వ్యక్తపరచడం మంచి పని. వైవాహిక జీవితం యొక్క పరంగా ఈ నెల సగటు ఫలితాలని అందించగలదు. జూలై 28 వరకు స్థానికులు చాలా మంచి స్థితిలో ఉంటారు. అలాగే వారు మీ కృషి మరియు కర్మల ప్రకారం గొప్ప లాభాల్ని పొందుతారు. వ్యాపార సంబంధిత విషయాల గురించి మాట్లాడినట్లయితే ఈ సమయం మిథున రాశి స్థానికులకి సహాయకరంగా ఉంటుంది. పనిలో సహోద్యోగులతో సంబంధాలు దెబ్బతింటాయి, కానీ దానికి బదులుగా వారి పనితీరు బాగానే ఉంటుంది. మీరు మీ ఉద్యోగాన్ని మార్చుకోదలుచుకుంటే జూలై 28కి ముందు సమయం అటువంటి విషయాలకు మంచిది. విద్యా కోణం నుండి జూలై 2025 నెల అనుకూలమైన ఫలితాల్ని అందిస్తుంది. జూలై 2025లో వ్యాపారవేత్తలు మంచి ఆదాయాన్ని పొందే అవకాశాలు ఉన్నాయి. కొన్నిసార్లు వారు కంటి చికాకు మొదలైన వాటిని ఎదుర్కోవచ్చు. ఈ ఇబ్బందులు పెద్ద స్థాయిలో ఉండవు. స్థానికులు యోగా మరియు వ్యాయామాలు చేయాలి, అందువల్ల వారు తమను తాము ఆరోగ్యంగా ఉంచుకోగలుగుతారు. ఇక మిథున రాశి వారు జూలై మాసంలో చేయాల్సిన పరిహారాలను గనక చూసినట్లయితే హనుమాన్ చాలీసా పారాయణం చేయండి, మంచి శుభ ఫలితాల్ని పొందుతారు. అలాగే మిథున రాశి వారికి అనుకూల తేదీలు కనుక చూసినట్లయితే వీరికి 7, 9, 16, 18, 23, 27 తేదీలు చాలా మంచి రోజులు. ఈ తేదీల్లో ఏ పని ప్రారంభించినా సరే మంచిది. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు.